జీవించడానికి మీ మాటలు మాకు అవసరము. మీకోసం పోరాడించడానికి మాకు అవసరం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బలిష్టమైన హస్తము కింద నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. అయా నా ప్రాణాత్మ శరీరము నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయ్యా సమయంలో అయా తండ్రి సంఘముతో నీ బిడ్డలతో మీరు మాట్లాడవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ వాక్కు మాకు దయచేయండి, మీ మాటలు మాకు దయచేయండి. మా హృదయంలో ప్రేరేపించమని, ఉత్తేజపరచమని, అయా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు గమనించినట్లయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వరదలు వస్తూ ఉన్నాయి. అటువంటి వరదలు నేను ఎప్పుడు చూడలేదు. బెంగళూరులో చాలా భయంకరమైన వరదలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్లో చూసినట్లయితే విపరీతమైన వరదలు. ఆ వరదల్లో కార్లు కొట్టుకొని పోతూ ఉన్నాయి, ఇల్లులు కొట్టుకోబోతూ ఉన్నాయి, ప్రజలు చనిపోతూ ఉన్నారు, కొండలు తెగిపడతా ఉన్నాయి. అటువంటి భయంకరమైన వానలు, వరదలను గత వారం నుంచి ఒకవేళ మీరు న్యూస్ చూస్తున్నట్లయితే ఆ న్యూస్లో మీరు చూడగలరు. ఆమేన్. ఈరోజు చక్కగా మనము రాగలిగినాము, మన కుటుంబాలతో మనము మంచిగా ఉంటున్నాము, దేవుని సన్నిధికి రాగలిగినామంటే అది మొట్టమొదటిగా మన పట్ల దేవుని మహాకృప అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఇచ్చిన కృపను బట్టి ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వరదల్లో మనం మునిగిపోకుండా, వానల్లో మనం కొట్లాడిపోకుండా దేవుడు మనను, మన కుటుంబాలను, మనకు కలిగిన సమస్తమును ఆయన రక్షించి కాపాడినాడు. ఆయన నామము మహిమపరచబడును గాక. ఆమేన్. అదేవిధంగా బంధకత్వంలో బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అనుకున్నారండి, ఇక మా దేశానికి మేము పోము, ఇక మా ఆలయం మేము పోము, మేము ఈ శత్రువుల చేతిని చనిపోతాము. మా భర్తలను ఎత్తుకొని పోయినారు, మా భార్యలను చంపేసినారు, మా బిడ్డలను చంపేసినారు, తిరిగి మాకు మంచి రోజులు వస్తాయని నిరీక్షణ వాళ్ళకి లేదు. ఆ స్థితిలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మేము అయిపోయినాము, మా పరిస్థితి అయిపోయింది, మా పని అయిపోయింది, మేము ఇక్కడనే చచ్చిపోతాము అని బాధపడుతున్న సమయంలో యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు దర్శనం చూపించి ఆయన ఏమని మాట్లాడినాడు, ఆ ఎండిన ఎముకలు ఇశ్రాయేలు ప్రజలారా మీకు సాదృశ్యము. ఆ దర్శనంలో ఎట్లయితే ఆ ఎండిన ఎముకలను దేవుడు ఒక మహాసైన్యముగా చేసి నిలబెట్టినాడో, అట్లాగే పాపులమైన మనను, నీచులమైన మనను, ఎటువంటి అర్హత యోగ్యత లేని ఎండిపోయి పాడైపోయి దేవునికి దూరంగా బ్రతికిన మనల్ని మనము మన పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టెను, క్రీస్తు మనను లేవనెత్తను అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మనం కూడా ఒకప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు మన పాపంలో, మన వ్యక్తిగత జీవితంలో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం వచ్చినాడు, క్రీస్తు ఆయన ప్రాణం పెట్టినాడు, క్రీస్తు జీవమిచ్చి తన ఆత్మనిచ్చి నిన్ను నన్ను ఆయన నిలబెట్టినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గత వారంలో కొన్ని మాటలు మనం గమనించుకున్నాము. ఏ రకంగా అయితే ఆ ఎండిన ఎముకలు నిలబడినట్లు ఒక సైన్యంగా వాళ్ళు నిలబడినారో, సంఘము కూడా దేవుడు ఆ ఎండిన ఎముకల స్థితి నుంచి దేవుడు మహాసైన్యంగా దేవుడు చేసినాడు. హల్లెలూయా. గత వారంలో ఆ మాటలు మరొకసారి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఇంప్రెషన్ ఏంటంటే, ఎండిన ఎముకలను దేవుడు ఒక సైన్యంగా చేసినాడు, ఒక మహాసైన్యంగా దేవుడు చేసినాడు. సంఘానికి ఇంకొక పేరు ఉన్నట్లు నాకు అనిపించింది. దేవుడు సంఘానికి ఒక పేరు పెట్టినాడు. ఆ పేరేంటో తెలుసా? మహాసైన్యము. హల్లెలూయా. చర్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గ్రేట్ ఆర్మీ ఆఫ్ గాడ్. ఆ మహాసైన్యంలో దేవుడు మనని చేర్చినాడు. ఆ మహాసైన్యము మనమందరము అయినాము. దేవుడు అట్లా చేసినాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మహాసేన, మహాసైన్యంలో సైనికులందరూ ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో మనం ముందుకెళ్దాం. ఈరోజు వాక్య భాగము
ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాము. దయచేసి ఈ మాటలను జాగ్రత్తగా విందాం, అర్థం చేసుకుందాం, మన జీవితంలో మనము అనువాదించుకుందాము. పౌలు మళ్ళీ తిమోతికి పత్రిక రాస్తూ 3వ వచనంలో ఆయన ఏమని చెప్పినాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అంటే ఈ 3వ వచనంలో పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నువ్వు నిలబడు. ఆయన శ్రమల గురించి మాట్లాడుతున్నాడు నిజమే, కానీ తిమోతికి పౌలు ఇస్తున్న పిలుపు ఒక మంచి సైనికుడుగా నువ్వుండు తిమోతి. ఏ రకంగా అయితే తర్వాత వచనంలో ఏ రకంగా అయితే ఒక సైనికుని ఒక సైన్యాధిపతి ఏర్పాటు చేసుకుంటాడో, ఆ సైనికుడు ఆ సైన్యాధిపతిని సంతోషపెట్టడానికి ఆయన కష్టపడాలి, ఆయన ప్రయాసపడాలి. అట్లా ఓ తిమోతి, నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా ఉండు. ఏ సైన్యాధిపతి అయితే నిన్ను పిలిచినాడో ఆయనను సంతోషపెట్టడానికి నువ్వు పనిచే తిమోతి అని ఆ మాటల్లో పౌలు భక్తుడు మాట్లాడినాడు. అంతేకాదు తర్వాత వచనంలో ఏ రకంగా అయితే ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి పరిగెడతాడో అట్లా నువ్వు పరిగెట్టు అని పౌలు తిమోతికి పిలుపునిస్తూ ఉన్నాడు. చాలామందికి ఒక ప్రశ్న వాళ్ళ జీవితంలో, మీరందరూ ఎట్లా దేవుని సన్నిధికి వచ్చినారు నాకైతే తెలియదు, కానీ బహుశా శ్రమల్లో వచ్చినారా, ఇబ్బందుల్లో వచ్చినారా, ఓడిపోయి వచ్చినారా, ఏమైనా కోల్పోయి వచ్చినారా, ఏమైనా అసమాధానంతో వచ్చినారా నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని ఒకవేళ అడిగినట్లయితే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నా హృదయంలో పెట్టినాడు, అవి మీతో నేను పంచుకుంటాను. ఒక క్రైస్తవునికి తన జీవితంలో దేవుని చిత్తము ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు పెట్టిన బలమైన ఒక విషయం ఏంటంటే, దేవుని చిత్తము ఒక క్రైస్తవుని జీవితంలో మొదటిగా ఏంటంటే, ఆ క్రైస్తవుడు ఒక సైనికుడుగా చూసుకోవాలి. ఆ క్రైస్తవుడు దేవుని కోసం పోరాడాలి. మొదటిగా దేవుని చిత్తం ఏమై ఉంది అని మీరు అడిగినట్లయితే, యు ఆర్ కాల్డ్ టు వేజ్ ఎ వార్ బ్రదర్, యు ఆర్ కాల్డ్ టు ఫైట్. దట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తము అయి మనకు ఉంది. అంతేకాదు, ఎవరైతే ఆ పరుగు పందెంలో పిలిచినారో, ఆ యుద్ధంలో పిలిచినాడో ఆయనను సంతోషపెట్టడానికి మనము మన జీవితంలో ప్రయాసపడాలి. అది రెండవదిగా ఉంది. మూడవ విషయము ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, ఏ రకంగా అయితే పరుగు పందెము చేస్తున్న వ్యక్తులు పరిగెడతారో అట్లా మన విశ్వాసంలో మనం పరిగెట్టాలి, మన జీవితంలో మనం పరిగెట్టాలి, మన బ్రతుకులో మనం పరిగెట్టి ఏ గమ్యం అయితే ఉందో, ఏ ముగింపు అయితే ఉందో దాన్ని మనం ముగించేటట్టుగా మనము ఉండాలి. హల్లెలూయా. పౌలు అన్న మాట మనం ధ్యానించుకున్నాము. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అన్న మాట, తిమోతి నేను మంచి పోరాటం పోరాడుతిని, తిమోతి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, తిమోతి నా యొక్క జీవితం యొక్క పరుగు పందెం నేను ముగించినాను అని పౌలు చెప్తూ ఒక ఆశతో నిరీక్షణతో ఆయన ఏమన్నారంటే, ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న సర్వాధికారి అయిన దేవుడు, న్యాయంతో పరిపాలన చేసిన దేవుడు ఒకరోజు నాకు నీతి కిరీటం ఇస్తాడని పౌలు ధైర్యంతో ఆయన మాట్లాడినాడు. అంతేకాదు, ఏ క్రైస్తవుడైతే పోరాడతాడో, ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక పరుగు పందెం వాళ్ళు ముగిస్తారో, ఆ రోజు దేవుడు ఆ నీతి కిరీటము ప్రతి క్రైస్తవునికి ఇస్తాడు అని మనము ధ్యానించుకున్నాం. అంతేకాదు, పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని మాట్లాడినాడు, ఫైట్ తిమోతి ఫైట్. పోరాడు తిమోతి, నువ్వు పోరాడు, ఫైట్ ఎ గుడ్ ఫైట్. నువ్వు మంచిగా పోరాడు తిమోతి, నువ్వు నిత్య జీవితం కోసం పిలువబడినావు కాబట్టి తిమోతి నువ్వు పోరాడు. అట్లాగే ఆ నిత్య జీవితం కోసము నీవు నేను పిలువబడ్డాం కాబట్టి, క్రీస్తు సైనికులుగా మనం దేనికోసం పిలువబడినాము అంటే, మనము పోరాడడానికి పిలువబడినాం, యుద్ధము చేయడానికి మనము పిలువబడినాము. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, ముందు మనము ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. అదేంటంటే ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి అనే మొదటి భాగాన్ని మనం ధ్యానించుకున్నాము. ఈరోజు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి అని ఆ విషయంలో 2 అంశాన్ని మనము చూసుకుంటున్నాము. 2 తిమోతి 2వ అధ్యాయం 3-5 వచనం ప్రకారం మనం ఏం చూసినాము, ప్రతి క్రైస్తవుడు
యేసు రక్తము చేత కడగబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి క్రీస్తు యొక్క మంచి సైనికుడుగా పిలువబడ్డారు. ఏ రకంగా అయితే ఒక సైనికుడు సైన్యాధిపతిని సంతోషపెట్టడానికి కష్టపడతాడో, అట్లా మన సైన్యాధిపతి అయిన క్రీస్తును సంతోషపెట్టడానికి మనము పని చేయాలి, మనము పోరాడాలని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి ఎట్లా పరిగెడతాడో, క్రైస్తవుడా, ఓ సహోదరి సహోదరుడా, నీవట్లా పరిగెట్టు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా కాలం నుంచి నేను పోరాడాలి, కొట్లాడాలి, కష్టపడాలి, యుద్ధంలో ఉన్నాము అని మాట్లాడుతూ వచ్చినాము. నెహెమ్యా గ్రంథంలో కూడా ఆ మాటలు మనం ధ్యానించినాము. తిమోతికి రాసిన పత్రికల్లో కూడా వాటిని మనము ధ్యానించినాము. కొట్లాడండి, యుద్ధము చేయండి అంటే మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో పోరాడాలి? ఇంకో ప్రశ్న మనకేం రావాలంటే, దేంతో పోరాడాలి, ఎలా పోరాడాలి అనే ప్రశ్న మనకు రావాలి. పౌలు చెప్తా ఉన్నాడు, పోరాడు. మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎట్లా పోరాడాలి, దేంతో పోరాడాలి, ఎంతవరకు పోరాడాలి? ఈ మూడు విషయాలను ఈరోజు మనము చూడబోతా ఉన్నాము. మనం ఎవరితో పోరాడుతున్నాం, నంబర్ 1. మనము దేంతో పోరాడాలి, నంబర్ 2. మూడవదిగా ఎంతవరకు మనం పోరాడాలి, ఆ విషయాన్ని మనము చూసుకున్నాము. ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళే ముందు మరొకసారి జ్ఞాపకం తెస్తున్నాను. ఐ సీ ఎన్ ఆర్మీ ఆఫ్ గాడ్ హియర్. దేవుని మహాసైన్యము ఇక్కడ కూర్చుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా మీరు అంచనా వేసుకోకండి. ఒకవేళ మీరు పనికిరారు, మీరు మంచివాళ్ళు కాదు, లేదా మీ ద్వారా ఏ పని చేత కాదు అని మీరేమైనా స్వరం విన్నట్లయితే, అది మీరు నమ్మినట్లయితే, సాతాను మీతో మాట్లాడినాడు, ఆ మాటలు మీరు దయచేసి నమ్మకండి. మనం దేనితో పోల్చబడినాము అంటే, క్రీస్తు యేసులో మంచి సైనికునితో మనం పోల్చబడినాము. ఎట్లా చూసుకోవాలి మనల్ని మనము? ఒక సైనికుడిగా మనము చూసుకోవాలి. పక్క వాళ్ళని ఎలా చూడాలి? ఒక సైనికులుగా మనము చూసేటట్లు మనం ఉండాలి. ఈ 3 విషయాలను మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటి విషయము, ఎవరితో పోరాడుతున్నాం? విత్ హూమ్ షుడ్ ఐ ఫైట్? ఎవరితో నేను యుద్ధము చేయాలి? కొందరు అడిగినట్లయితే, మీ శత్రువు ఎవర్రా అంటే, కొందరు ఏమంటారంటే మా డాడీ అంటారు. అరే మీ శత్రువు ఎవర్రా అంటే మా అన్న అని కొందరు అంటారు. అరే మీ శత్రువు ఎవర్రా అంటే మా పక్కింటోడు అని కొంతమంది మనం అంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళు నిజమైన మన శత్రువులా? మన శత్రువులు ఎవరు అనే విషయాన్ని వాక్యానుసారంగా మనం ఒకసారి చదువుకుందాము. ఎవరన్నా ఒకసారి మైక్తోని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ మాటలను దయచేసి అర్థం చేసుకుందాం. పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఓ సహోదరుడా, ఓ క్రైస్తవుడా, నీవు ఒక యుద్ధంలో ఉన్నావు. ఎవరితో మనం పోరాడుతున్నాము? మనము పోరాడేది శరీరులతో కాదు. నీ భార్య శత్రువు కాదు, వెనక ఒక శత్రువు ఉన్నాడు. నీ భర్త ఒక శత్రువు కాడు, ఆయన వెనక ఒక శత్రువు పనిచేస్తూ ఉన్నాడు. నీ యజమానుడు, నీ బాస్ నీకు శత్రువు కాడు, వాళ్ళ వెనక ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంది, కొన్ని పనిచేస్తూ ఉన్నాయి. అవి మనకు శత్రువులు అయి ఉన్నారు. ఒకవేళ మన భర్త, భార్య, బిడ్డలు, మమ్మీ, డాడీ ఒకవేళ మనం శత్రువులు అనుకున్నట్లయితే మనము పొరబడినట్లే. కొందరికి నేను చూసినాను, వాళ్ళ తల్లిదండ్రులు అంటే విపరీతమైన కోపం వస్తుంటుంది, ఎందుకు అర్థం కాదు. దే ట్రీట్ దేర్ పేరెంట్స్ యాజ్ దేర్ ఎనిమీస్. యు ఆర్ మిస్టేకెన్ డియర్ బ్రదర్, యు ఆర్ మిస్టేకెన్ డియర్ సిస్టర్. వాళ్ళ వెనుక కొన్ని పని చేస్తూ ఉన్నాయి, అవి మన శత్రువులు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, మనం ఎవరితో పోరాడుతున్నాము? ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మలతోనూ, సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఈ మాటలు మనం ఎప్పుడైనా మనసుకు తీసుకున్నామా? మనము పోరాడుతున్నాం, పోరాటంలో ఉన్నాం. నెహెమ్యా కాలంలో ఆ 5 శత్రువు ఎట్లయితే యుద్ధానికి వచ్చినారో, వీళ్ళు అంధకార సంబంధమైన దురాత్మలు, సమూహములు, అధికారులు, ప్రధానులు,
ఆకాశ సంబంధములు ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవుని పడేయాలి, క్రైస్తవుని చంపాలి, క్రైస్తవుని పాడు చేయాలి అనే ప్రయత్నము నిరంతరము చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు, వాళ్ళు మనకంటే తెలివిగల వాళ్ళు. ఒక సిస్టమ్ లాగా, ఒక ఆర్గనైజ్ సిస్టమ్ లాగా అవన్నీ పనిచేస్తూ ఒక క్రైస్తవుని ఎట్లా పడకూడదామా, ఒక వ్యక్తి జీవితం ఎట్లా నాశనం చేద్దామా అని వీళ్ళందరూ వెనక పని చేస్తూ ఉన్నారు. మనకు ఎందుకు అర్థము కాదు అంటే మనము చూడము కాబట్టి, మనకు కనిపించదు కాబట్టి ఎక్కువగా మనము దాని గురించి ఆలోచన చేయము. కానీ మనం దేంతో పోరాడుతున్నాము? వాక్యానుసారంగా చూసినట్లయితే మనము దురాత్మలతో పోరాడుతూ ఉన్నాము, సమూహములతో పోరాడుతూ ఉన్నాము, ఆ యుద్ధ వాతావరణంలో మనము ఉన్నాము అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యుద్ధంలో మనమైతే ఉన్నాం కదా, ఆ యుద్ధాన్ని ఎట్లా పోరాడాలి? మొదటిగా ఎవరితో మనం యుద్ధం చేస్తున్నాము అనే విషయాన్ని మనం చూసినాము. రెండవదిగా దేంతో యుద్ధము చేయాలి? ఒక రోమా సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు సిద్ధపడి కొన్ని ధరించుకొని కొన్ని పట్టుకొని పోతాడు. ఏ సైనికుడైనా సరే ఒక యుద్ధానికి పోతున్నప్పుడు కొన్ని వేసుకుంటాడు, ధరించుకుంటాడు, పట్టుకుంటాడు, సిద్ధపడతాడు, వాటితో పోయి యుద్ధము చేస్తాడు. మనము ఏం పట్టుకోవాలి? మనము ఏం ధరించుకోవాలి? మనము దేనిపైన ఆధారపడి యుద్ధము చేయాలి అనే విషయాన్ని మీతో నేను ఇప్పుడు పంచుకుంటాను. చూడండి, యుక్రెయిన్ రష్యాకి మధ్యలో యుద్ధము జరుగుతూ ఉంది. ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకుంటా ఉన్నారు, ఒకరిపైన ఒకరు మిజైల్స్ వేసుకుంటా ఉన్నారు, ఒకరినొకరు బాహ్యంగా చంపుకుంటున్నారు. అట్లా ఒక వ్యక్తి మన పైన యుద్ధానికి రావట్లేదు. ఈ దురాత్మలు, ఈ సమూహములు, లోకనాథులు, ఆకాశ మండలంలో పనిచేస్తున్న ఆ సమూహాలు అన్నీ కూడా మనకు కనబడకుండా అవి యుద్ధం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఒక గన్ను పట్టుకొని ప్రయోజనం లేదు, మనము ఒక మిజైల్ పట్టుకొని ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా ఆకాశ మండలంలో మనము చేయాల్సిన యుద్ధమై ఉన్నది. బాహ్యంగా ఎవరు మన పైన కత్తి తీసుకొని రావట్లేదు మనం కత్తి పట్టుకొని పోవడానికి. ఎవరు కూడా ఒక గన్ను తీసుకొని మన పైనకి రావట్లేదు తిరిగి మనం గన్ను తీసుకొని పోవడానికి. ఎందుకంటే ఇది బాహ్యంగా జరిగే యుద్ధం కాదు, కానీ ఆత్మ సంబంధమైనది, ఆత్మ లోకంలో జరుగుతున్న సంబంధమైన యుద్ధమని మనము నేర్చుకోవాలి, మనము అర్థము చేసుకోవాలి. ఇప్పుడు దేనితో యుద్ధము చేయాలి, ఎలా ఒక క్రైస్తవుడు యుద్ధము చేయాలి అనే విషయాలని మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ విషయాలు తెలుసుకోవడానికి, పట్టుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇఫ్ ఎస్, కెన్ ఐ గెట్ ఎ రెస్పాన్స్? హల్లెలూయా. మొదట పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో ఒకసారి 11వ వచనం మనం చదువుకుందాము. ఎఫెసీ 6:10 వచనము. తుదట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులనున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఒక్కసారి 10వ వచనం మనం గమనించుకుందాము. పౌలు ఏమంటున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండిడి. ఇక్కడ మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శక్తితో, మన బలముతో ఈ యుద్ధంలో మనము జయించలేం. సాతానుడు, వాని అనుచరులు మనకంటే బలం కలిగిన వారు, మనకంటే శక్తి కలిగిన వాళ్ళు. మన సొంత బలముతో, మన సొంత శక్తితో ఒకవేళ ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం. మొట్టమొదటిగా పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రభు యొక్క శక్తిలో మీరుండండి, ప్రభు యొక్క బలములో మీరుండండి. బీ స్ట్రాంగ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. ఒక క్రైస్తవుడు దేంతో నింపబడాలని పౌలు చెప్తున్నాడు ఇక్కడ? దేవుని శక్తితో, దేవుని బలముతో నింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఒక క్రైస్తవుడు దేవుని శక్తితో, దేవుని బలముతో నింపబడినట్లయితే, ఒకవేళ ఆ దురాత్మలు, ఆ సమూహములు, సాతాను యుద్ధము చేసినా వాళ్ళు గెలవలేరు. దేవుని శక్తితో నింపబడితే ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చెప్తాను. సంసోను పైన దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు ఆయన చేతులతో ఒక సింహాన్ని చీల్చి చంపినాడు ఆయన.
ఎలుగుబంటిని తన చేతులతో చీల్చి చంపినాడు. దేవుని ఆత్మ ఆయన పైనకు వచ్చినప్పుడు, దేవుని శక్తి ఆయన పొందుకున్నప్పుడు, దేవుని బలము ఆయన పొందుకున్నప్పుడు, ఏలియా దేవుని శక్తి చేత నింపబడినప్పుడు ఆయన 40 రోజులు నడిచినాడు, 40 రాత్రులు ఆయన నడిచినాడు. ఆయన రథముల కంటే వేగంగా పరిగెట్టినాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఏలియా జీవితంలో ఆయన దేవుని శక్తిని పొందుకున్నప్పుడు, ఆయన దేవుని బలముని పొందుకున్నప్పుడు ఆయన 40 రోజులు నడిచినాడండి. ఆయన 40 రాత్రులు నడిచినాడండి. రథముల కంటే ముందు ఆయన పరిగెట్టినాడండి. అట్లా దేవుని శక్తి, దేవుని బలము మనకు అందుబాటులో ఉంది. ఆ శక్తికి పరిమితి లేదు, ఆ శక్తికి మితి లేదు. ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, ఈ యుద్ధము చేయడానికి అటువంటి శక్తి నాకు దయచేయి ప్రభువా, అటువంటి బలము నాకు దయచేయి ప్రభువా. నీ సైనికుడుగా నన్ను పిలిచినావు కదా ప్రభువా, నా సొంత శక్తితో బలంతో కాదు, కానీ నీ శక్తి నాకు ఈ ప్రభువా, నీ బలము నాకు ఈ ప్రభువా అని మనం ఈరోజు అడుగునట్లుగా, పొందుకున్నట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు దేనితో నింపబడాలి అంటే దేవుని శక్తితో, దేవుని బలముతో మనము నింపబడినట్లయితే దానికి పరిమితి లేదు. హల్లెలూయా. మన బలముతో మనము అలసిపోతాము, సొలసిపోతాము, కానీ దేవుని శక్తితో, దేవుని బలముతో మనం అలసిపోము, సొలసిపోము. అదే వచనంలో 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి. అపవాది తంత్రాలు చేస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో స్కీమ్స్ అని రాయబడింది. స్కీమ్స్ అంటే మీకు తెలుసు, గవర్నమెంట్లో కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, పిల్లలకి కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంటారు, స్టూడెంట్స్కి కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకేం చేయాలి, వాళ్ళకేం చేయాలి, వీళ్ళకేం ఇవ్వాలి, వాళ్ళకేం అందజేయాలని కొన్ని మీటింగ్స్ పెట్టి స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. మీకు తెలుసా, సాతానుడు కూడా వాడి అనుచరులు ఇట్లా మీకు మీటింగ్ పెట్టి ఈయన ఇట్లా పడేయి, ఆయన ఇట్లా చెడగొట్టు, ఆయన ఇట్లా చంపు, ఆయన ఇట్లా పడేయి అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా కొన్ని స్కీమ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు మనకంటే ఎక్కువగా ఆర్గనైజ్డ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు సాతాను వాడు నిద్ర లేకుండా, అలసిపోకుండా ఈ స్కీమ్స్ అన్నీ వాడు చేస్తూ ఉంటాడు, ఆ తంత్రాలన్నీ వాడు చేస్తూ ఉంటాడు. అటువంటి యుద్ధ వాతావరణంలో మనము ఉన్నాం. మొదటి విషయము, యుద్ధ వాతావరణంలో మనం ఏమని ప్రార్థన చేయాలి? మొదటి విషయం ఏం చూసినామంటే దేవుని శక్తి, దేవుని బలము చేత మనము ఉండాలి. రెండవదిగా పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. 13వ వచనంలో కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. అందుచేతనే మీరు అపవాది ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చుటకై నిలబడుటకు శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి అని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సర్వాంగ కవచము, దేవుడు ఇచ్చే ఆ సర్వాంగ కవచము ధరించుకోండి అని పౌలు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఒక ఆజ్ఞ పౌలు ఏమిస్తున్నాడు అంటే, ప్రతి క్రైస్తవుడు ఆ సర్వాంగ కవచము ధరించుకోవాలా, వేసుకోవాలా, ధరించుకోవాలా, పట్టుకోవాలా. ఆ సర్వాంగ కవచం ఏంటి అని ఇప్పుడు మనము నేర్చుకుందాము. 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, అందుచేతను మీరు అపవాది యందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చుటకై నిలబెట్టుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని ఇక్కడ రాయబడింది. అంటే దేవుడికి సర్వాంగ కవచం ఉందా సహోదరుడా? దేవుడు సర్వాంగ కవచం ఆయన ఎప్పుడైనా వేసుకున్నాడా? నిజంగా దేవుడు ఎప్పుడైనా ఆ ఆర్మర్ ఇచ్చినాడా, సర్వాంగ కవచం ఇచ్చినాడా అంటే బైబిల్లో మనం ఒకసారి చూద్దాం. బైబిల్లో ఒకసారి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు వెంబడించండి. దేవునికి నిజంగా కవచం ఉందా? దేవుడు ఎప్పుడైనా ఆ కవచం వేసుకున్నాడా? దేవుడు ఆ కవచము మనకిస్తానని చెప్పినాడు కదా. నాతో పాటు కలిసి ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనము.
నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. ఇక్కడ ప్రజలు అన్యాయంలో బ్రతుకుతున్నప్పుడు, చెడుతనం బ్రతుకుతున్నప్పుడు, నీతి న్యాయం కరువైనప్పుడు దేవాతి దేవుడు ఆయన దిగి రావడము యెషయా చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తున్నాడు దేవుణ్ణి యెషయా? ఇక్కడ దేవుడు ఆ నీతి అనే మైమరుపు, ఆ కవచం ధరించుకున్నాడు. తలపైన రక్షణ అనే ఆ హెల్మెట్ పెట్టుకొని ఆయన వస్తున్నట్లుగా యెషయా చూసినాడు. చూడండి, పాత నిబంధనలో దేవుడు ప్రజలకు న్యాయం తీర్చడానికి, దేవుడు ఆ యుద్ధ వాతావరణంలో వస్తున్నప్పుడు దేవుడు ఆయన ఆ నీతి అనే కవచాన్ని ధరించుకున్నాడు. దేవుడు ఆ రక్షణ అనే హెల్మెట్, అంటే ఒక యుద్ధానికి ఒక సైనికుడు ఎట్లయితే పోతాడో, ఒక సేనాధిపతి ఎట్లయితే పోతాడో, దేవుడు అట్లా దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే దాని అర్థం ఇది. అదేవిధంగా యెషయా గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి 5వ వచనం చదువుతారా? అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే యెషయా ఏం చూస్తున్నాడు? 1000 ఏళ్ల పరిపాలనలో, క్రీస్తు పరిపాలనలో ఉన్నప్పుడు, ఆయన చేసే పరిపాలనలో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన నడుముకు ఏం కట్టుకుంటాడండి? నీతి అనే దట్టి, న్యాయము అనే దట్టి క్రీస్తు కట్టుకుంటాడు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఈ దట్టి ఏంటి, ఈ మైమరుపు ఏంటి, ఈ కవచం ఏంటి, ఆ హెల్మెట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను ఏం చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే, దేవుడు సర్వాంగ కవచం ఉంచినాడా? దేవుడు ఎప్పుడున్నా సర్వాంగ కవచం వేసుకున్నాడా? పౌలు చెప్తా ఉన్నాడే, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి అంటే ఆ సర్వాంగ కవచం ఏంటి అని చెప్పడానికి నేను ఈ వాక్యాలను మీకు నేను చూపిస్తూ ఉన్నాను. మిరియాము దేవుని వాక్యంలో దేవుని గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకు పేరు. ఎవరన్నారండి? కేవలం పురుషులు మాత్రమే దేవుని ఎరిగిన వాళ్ళని. బైబిల్లో మిరియాం లాంటి గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకు పేరు. హల్లెలూయా. ఆ స్త్రీకి తెలుసు ఆమె నమ్మిన దేవుడు ఆయన యుద్ధాలు చేయవాడు, ఆయన యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా అని ఆ స్త్రీ మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటము ఒక క్రైస్తవుడు ఎలా చేయాలి? మొదటిగా మనం ఏం చూసినాము? మన శక్తితో కాదు, మన బలముతో కాదు, దేవుని శక్తితో, దేవుడిచ్చే బలంతో మనం చేయాలి. అది మొదటి విషయము. రెండవ విషయం ఏంటంటే, దేవుడిచ్చు ఆ సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి, పట్టుకోవాలి. మూడవదిగా మనం ఏం ఒప్పుకోవాలి అంటే, నేను యుద్ధము చేస్తున్నాను, అవును, నాతో పాటు వాళ్ళు యుద్ధము చేస్తున్నారు, అవును, కానీ నా వెనక నిలబడిన వాళ్ళు, నా వెనక ఎవరైతే ఉన్నాడో ఆయన యుద్ధశూరుడు, ఆయన యుద్ధాలు చేయవాడు, ప్రజల పట్ల యుద్ధాలు చేయవాడు అని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాల్సిన, పట్టుకోవాల్సిన సర్వాంగ కవచము పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి మనం నేర్చుకుందాం. అంటే బ్రదర్, ఇప్పుడు ఒక షాప్కి పోయి నేను కత్తి కొనుక్కోవాలన్నా, ఆ మైమరుపు బ్రెస్ట్ ప్లేట్ కొనుక్కోవాలన్నా, ఒక హెల్మెట్ కొనుక్కోవాలన్నా, నేను షూస్ కొనుక్కోవాలన్నా, ఒక సైనికుల్లాగా నేను తయారు కావాలా, అది నేను చెప్పట్లేదు. ఒకవేళ అది కాకపోతే ఏంటి పౌలు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్? దేవుడు ఇచ్చే ఆ సర్వాంగ కవచము ఏంటి అని ఒకసారి చదువుకుందాము. 14వ వచనం నుంచి, ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మయమరుపును తొడుగుకొని. ఒకసారి మాటలు చదువుతారా? మీ బైబిల్లో ఏమని రాబడింది ఒకసారి చదివి సహాయం చేస్తారా? 14వ వచనం నుంచి, ఏలియనగా మీ నడుమునట్లు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములట్లు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి.
చదవండి. ఇవన్నీ దాట విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం చదివినాం. దాన్ని సర్వాంగ కవచముగా పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. వాటిని ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలి, పట్టుకోవాలి అని చెప్తా ఉన్నాడు. నేను మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, సర్వాంగ కవచం అంటే ఏంటి? అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఒకసారి మళ్ళీ అడుగుతాను, సర్వాంగ కవచంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఎన్నున్నాయి? ఇవి మనము ధ్యానిస్తాం, నేర్చుకుందాం మనం. హల్లెలూయా. ఎంతమంది 6 అంటారండి? 6 ఉన్నాయంటారా? ఎన్నున్నాయి అందులో? అందులో ప్రతి ఒక్కటి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. ఎన్నున్నాయి ఒకసారి చెప్పండి, ఎవరైనా గట్టిగా చెప్తారా? 6 ఉన్నాయా? రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ధ్యానం చేసుకుంటా పోదాం. ఈరోజు మెసేజ్ అది. ఒక్కొక్క దాన్ని ధ్యానం చేసుకుంటా పోదాము. ఎండ్లో మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాను నేను, అప్పుడు చెప్పండి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఆర్ యు రెడీ? గ్రేట్. సో ఒక రోమా సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు ఇవన్నీ వేసుకుంటాడు, ఇవన్నీ ధరించుకుంటాడు. ఇవి లేకుండా యుద్ధానికి పోడు. అలాగే ఆత్మీయ పోరాటము చేస్తున్న మనము, పౌలు అంటా ఉన్నాడు, ఎట్లయితే ఆ సైనికులు అవన్నీ ధరించుకొని పోయి యుద్ధం చేస్తారో, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీవు ఇవన్నీ ధరించుకొని పోయి యుద్ధము చేయి, అప్పుడు నువ్వు జయం పొందుకుంటావు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీకు ఇంకా స్పష్టంగా అర్థం చేయించడానికి ఇంకొక డయాగ్రామ్ని నేను పెట్టినాను. రోమా సైనికుడు వేసుకునే వస్తువులు అవన్నీ, వాటిని సర్వాంగ కవచం అంటారు. అట్లా ఒక క్రైస్తవుడు వేసుకొని ఇట్లా నిలబడాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఊహించుకోండి ఒకసారి, మీరు ఇవన్నీ వేసుకొని నిలబడితే ఎట్లుంటుంది? Do you see yourself there? If you see yourself like that, ఒకవేళ అట్లా మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే, సాతాను సంఘం పైన దాడికి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళని చూసినాడు అనుకోండి, వాడు పారిపోతాడు. వాడు అట్లాంటి వాళ్ళు మన కుటుంబంలో ఉన్నారనుకోండి, సాతాను చంపడానికి, నాశనం చేయడానికి, పాడు చేయడానికి వచ్చినాడు అనుకోండి, వాడు వాని దురాత్మలు పని చేయలేవు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుందాం. ఆర్ యు రెడీ? మొదటిగా 14వ వచనంలో ఏమని రాయబడింది? ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, రైట్, అది మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకోండి అని పౌలు చెప్తా ఉన్నాడు. ఒక బెల్ట్ పెట్టుకోమంటున్నాడు. ఆ బెల్ట్ దేనికి పోల్చినాడు పౌలు అంటే సత్యము అని మాట్లాడుతున్నాడు. ఒక రోమా సైనికుడు ఒక యూనిఫామ్ వేసుకుంటాడు, దాని పేరు ట్యూనిక్ అంటారు. ట్యూనిక్ అంటే పైన ఒక బ్రాంజ్ మెటల్ వస్తుంది, లోపల వస్త్రాలు వస్తాయి. ఆ బెల్ట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఆ బెల్ట్ చివర్లో కత్తి పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి సర్వాంగ కవచంలో మొదటిది ఏంటంటే దట్టి బెల్ట్. ఒక రోమా సైనికుడు ఎట్లయితే ఆ బెల్ట్ పెట్టుకుంటాడో, ఒక క్రైస్తవుడు కూడా బెల్ట్ పెట్టుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే వాళ్ళు నడుముకి ఏం పెట్టుకున్నారండి? నడుముకి కత్తి వాళ్ళు పెట్టుకున్నారు. పని చేసేటప్పుడు నడుముకి వాళ్ళు కత్తి పెట్టుకొని వాళ్ళు పని చేసినారు. ఒక రోమా సైనికుడు తన నడుముకి ఆ దట్టి, ఆ బెల్ట్ ఎట్లయితే కట్టుకుంటాడో, ఒక క్రైస్తవుడు కూడా కట్టుకోవాలి అని చెప్తా ఉన్నాడు. రోమా సైనికునికి ఆ వస్త్రాలు, ఆ బ్రాంజ్, ఆ కత్తి అవన్నీ ఇంటాక్ట్ ఉండడానికి, అవన్నీ చక్కగా ఉండడానికి, యుద్ధము చేస్తున్నప్పుడు ఏది అడ్డుగా రాకుండా ఆయన యూనిఫామ్ కరెక్ట్గా ఉండడానికి బెల్ట్ వాళ్ళు కట్టుకుంటారు. మనలో కొంతమంది కూడా బట్టలు ఊడిపోకుండా, జారిపోకుండా బెల్ట్ అనేది మనం పెట్టుకుంటాం. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, మీరందరూ అటువంటి బెల్ట్ పెట్టుకోండి అని. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, పురుషులైతే బెల్ట్ పెట్టుకుంటారు, మేము బెల్ట్ పెట్టలేం కదా అని మా సహోదరులు అనుకుంటా ఉన్నారు. ఆ బెల్ట్ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ బెల్టులు కాదు.
బయట కనిపించే ఈ బెల్ట్ గురించి కాదు. కొన్ని బెల్ట్లు ఉంటాయి. ఆ బెల్ట్ ఒక బక్కులు ఉంటుంది. ఆ బక్కుల పైన కొన్ని పేర్లు ఉంటాయి. ఆడిడాస్ అని ఉంటుంది. కొన్ని బ్రాండ్ నేమ్స్ ఉంటాయి ఆ బెల్ట్ల పైన. మరి పురుషులు పెట్టుకుంటారు కదే, మాకేంది బెల్ట్ అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే ఒక నిమిషం ఆగండి. పౌలు సత్యము అనే దట్టి ఆ బెల్ట్ కట్టుకోమని దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, లిటరల్గా ఒక బెల్ట్ తీసుకొని బెల్ట్ కట్టుకోమని కాదు, సత్యాన్ని కట్టుకోమంటున్నాడు. ఇది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యము సత్యమైంది. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము సత్యము అని క్రీస్తు ఆయన గురించి మాట్లాడినాడు. దేవుని వాక్యంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. క్రీస్తే నిజమైన దేవుడని, క్రీస్తే పాపాలు క్షమించువాడని, క్రీస్తే నిత్య జీవితం ఇచ్చేవాడని, మన పాపములు క్షమించబడాలని, అటువంటి సత్యములు దేవుని వాక్యంలో ఉన్నాయి. నిత్య రాజ్యానికి క్రీస్తు మనల్ని పిలిచినాడు అనే సత్యాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అవి మనము నమ్మాలి. బెల్ట్ కట్టుకోండి అంటే మొదటిగా దేవుని వాక్యంలో ఏ సత్యాలైతే ఉన్నాయో వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి, వాటిని నమ్మాలి. రెండవదిగా, ఏ సత్యం అయితే మనకు పరిచయం చేయబడిందో ఆ సత్యంలో మనం ముందుకు సాగాలి. సత్యము మాట్లాడాలి, సత్యంలో ముందుకు సాగాలి. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటంటే అబద్ధాలు మాట్లాడడం, అబద్ధపు జీవితము బ్రతకడం. సాతానుకున్న పేరేందంటే అబద్ధికులకు తండ్రి. ఓ క్రైస్తవుడు సత్యం మాట్లాడాలి, ఓ క్రైస్తవుడు నిజం మాట్లాడాలి, ఓ క్రైస్తవుడు నిజమైన జీవితంలో సత్యంలో ముందుకు సాగాలి. ఒకవేళ ఏ క్రైస్తవుడితే కేవలం సత్యమే మాట్లాడతాడో, ఏ క్రైస్తవుడితే కేవలము సత్యంని అనుసరిస్తాడో, వాళ్ళ నడుము చుట్టూ అప్పుడు ఆ సత్యం అని దట్టి కట్టుకున్నట్లు. మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నాను నేను. ఏ క్రైస్తవుడైతే సత్యం నమ్ముతున్నాడో, ఏ క్రైస్తవుడైతే అబద్ధాలు మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, అబద్ధపు జీవితము బ్రతకకుండా ఏ క్రైస్తవుడైతే ఉన్నాడో వాళ్ళ నడుముకి అటువంటి దట్టి కట్టుకున్నట్లు. ఇప్పుడు ఆ దట్టి మనకు ఉందా లేదా మనం పరీక్షించుకుందాం. ఈ దట్టి చెప్పండి, ఇప్పుడు కేవలం పురుషులకే ఉంటుందా, స్త్రీలకు ఉంటుందా? మనము చెప్పే అబద్ధాలు, బ్రతికే అబద్ధపు జీవితం ఏం చేస్తాయి తెలుసా? ఆ దట్టిని ఊడగొడతాయి. సర్వాంగ కవచంలో అతి ప్రాముఖ్యమైనది పౌలు ఏం చెప్తున్నాడంటే, సత్యము అనే దట్టి. అంటే క్రీస్తు ఆయన సత్య స్వరూపి, ఆయనే సత్యము. దేవుని వాక్యంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలను నమ్మాలి, ఆ సత్యాన్ని అనుసరించాలి, ఆ సత్యంలో మనం నడవాలి. అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధాలకు చోటు ఇవ్వకూడదు, అబద్ధాలను ప్రకటించకూడదు. మనము మన కుటుంబాల్లో, మనము పనిచేసే చోటలో ఏదో ఒత్తిడిలో కొన్నిసార్లు అబద్ధము మాట్లాడే వాళ్ళు ఉంటారు. గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే మనం అబద్ధం మాట్లాడుతున్నామో, అబద్ధము ప్రకటిస్తున్నామో, అప్పుడు ఆ దట్టిని మనము విప్పుతున్నట్లు అర్థము. కాబట్టి దేవుని మాటలు ఇచ్చే ప్రోత్సాహనం ఏంటంటే, ఎప్పుడు మనము అబద్ధాలు చెప్పడం కానీ, అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధపు బ్రతకడం కానీ మనము చేయకూడదు. సర్వాంగ కవచంలో ఆ దట్టి లేకపోతే ఆ యూనిఫామ్ అడ్డొస్తుంది, కత్తి పెట్టుకోలేరు, వాళ్ళు సరిగా యుద్ధము చేయలేరు. సత్యమైన జీవితము, సత్యమైన బ్రతుకు మనకు లేకపోతే మనము ఆ యుద్ధంలో ఎదుర్కోలేం. సాతాను మనపై దాడికి వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట దేన్ని చూస్తారంటే, వీళ్ళు సత్యంలో ఉంటున్నారా, వీళ్ళు అబద్ధం చెప్తూ నా బిడ్డలుగా బ్రతుకుతున్నారా అని వాడు ఫస్ట్ చూస్తాడు. ఎవరైతే ఆత్మ సంబంధమైన ఈ సత్యం అనే ఆ బెల్ట్ని వాళ్ళ నడుము చుట్టూ వాళ్ళు కట్టుకుంటారో, సత్యం వాళ్ళు చూస్తారో, సాతాను చూసినప్పుడు వాడు అనుకుంటాడు, వీళ్ళని నేను జయించలేనని చెప్పేసి. ఇప్పుడు పరీక్షించుకోండి, మీ నడుము చుట్టూ చూసుకోండి, పురుషులు కానీ స్త్రీలు కానీ, మీ నడుము చుట్టూ సత్యము అనే దట్టి ఆ బెల్ట్ ఉందా? ఒకవేళ లేకపోతే, ఒక సైనికుడు ఎట్లయితే సరిగ్గా యుద్ధము చేయలేడో అట్లా మనం యుద్ధం చేయలేం. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను మాట్లాడితే సత్యం మాట్లాడాలా ప్రభువా, నీ మాటలు సత్యమైనవి, నీ వాక్కులో ఎన్నో సత్యాలు ఉన్నాయి,
నేను అబద్ధాలు మాట్లాడను, అబద్ధపు జీవితము బ్రతకను. చూడండి, మనము సులువుగా చాలా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాము, చిన్నవి కానీ పెద్దవి కానీ చాలా సులువుగా మాట్లాడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడైతే ఒక అబద్ధం మనం మాట్లాడుతున్నామో, అబద్ధ బ్రతుకు మనం బ్రతుకుతున్నామో ఆ దట్టి మనము విప్పేస్తున్నట్లు. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, సత్యము ఆయన దట్టి కట్టుకోండి అని చెప్పండి. కమాన్, టెల్ బ్రదర్. మనము ధ్యానిస్తూ ఉన్నాము, నేర్చుకుని ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, సత్యము అనే దట్టి కట్టుకోండి అని చెప్పండి ఒకసారి. లెట్ us ఫైట్. డూ యూ వాంట్ టు ఫైట్? మనం పోరాడాలంటే మొదటిగా ఈ రకమైన దట్టి మనం కట్టుకోవాలి. సహోదరులు, మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా, పురుషులకి కాదు దట్టి మీకు కూడా ఉంటుంది. కాబట్టి అది ఊడిపోయిందా, క్రమంగా ఉందా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి విషయం మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నా. రెండవదిగా అదే వచనంలో పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? 6వ అధ్యాయంలో నీతి అను మైమరువు తొడుక్కొని. నీతి అను మైమరుపు తొడుక్కోండి. ఇక్కడ కొద్ది సమయము మనం అవుదాం. ఒక రోమా సైనికుడు ఇటువంటి యూనిఫామ్, దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఒక సైనికుడు అటువంటి బ్రెస్ట్ ప్లేట్ తొడుక్కుంటాడు, ధరించుకుంటాడు. బాణాలు వచ్చి తన గుండెకి కానీ లంగ్స్కి కానీ తాకకుండా, తనకు ఇంటర్నల్ ఇంజురీ కాకుండా, తన ముఖ్యమైన అవయవాలు వెనక నుంచి ముందు నుంచి బాణాలు తగలకుండా ఒక సైనికుడు వేసుకుంటాడు. ఎందుకంటే అవి వేసుకుంటే వాళ్లకు రక్షణ ఉంటుంది కాబట్టి, కప్పుకుంటారు కాబట్టి. అటువంటి బ్రెస్ట్ ప్లేట్, అటువంటి మైమరుపు కవచము క్రైస్తవులు వేసుకోవాలని పౌలు మాట్లాడుతున్నాడు. మరొకసారి చెప్తా ఉన్నా, ఇప్పుడు మిమ్మల్ని షాప్కి పోయి ఇటువంటిది కొనుక్కోమని చెప్పట్లేదు, అటువంటి కొనుక్కొని వేసుకొని రండి కూడా నేను చెప్పట్లేదు. సో అది కాకపోతే అది ఏంటి అని పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆ మైమరుపు ఏంటి అని వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక్కసారి నాతో పాటు యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మేమందరము అపవిత్రులమైతిమి, మా నీతి క్రియలు ఎట్లా ఉన్నాయని యెషయా మాట్లాడుతున్నాడండి. ఈ మాట ఒకసారి మనం అందరం చేద్దాం. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ. మురికి గుడ్డలు ఎప్పుడైనా చూసినారండి మీరు? మన ఇళ్ళల్లో మురికి గుడ్డలు ఉంటాయి కదా, మసి బట్టలు ఉంటాయి కదా. మీరు మసి బట్టలు అనుకుంటున్నారా? మసి బట్ట కూడా కాదు. దేవుని దృష్టిలో మన నీతి క్రియలు మన ఇళ్ళల్లో ఉండే మసి బట్ట కంటే దారుణమైనవి. ఉదాహరణకు నేను వాక్యం చెప్తా ఉన్నా, మనలో కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తారు, మనలో కొంతవాళ్ళు లేని వాళ్ళకి బట్టలు ఇస్తారు, డబ్బు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆదుకుంటారు, సహాయం చేస్తారు. అవన్నీ నీతి క్రియలని మనం అనుకుంటాం. అటువంటి నీతి క్రియలు ఎట్లా ఉన్నాయి దేవుని దృష్టిలో? మురికి గుడ్డలాగా ఉన్నాయి. ఆ మురికి గుడ్డ ఏందో ఒక్కసారి మనకు అర్థమైతే మనం మీద మనకే చిరాకు పుడుతుంది. ఎప్పుడైనా ధ్యానం చేసినారా ఈ వాక్యం గురించి? ఈ వాక్యం అంటే ఏంటో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడట్లేదు. ఆ వాక్యం గురించి కొన్ని మాటలు నేను చూపిస్తాను, ఒక్కసారి చదవండి. ఇంటికి వెళ్ళినాక దాని గురించి మీరు ఒకసారి ధ్యానం చేయండి. లేవ్యాకాండము 15వ అధ్యాయము 19 నుంచి 24 వచనం వరకు ఒక్కసారి ఎవరైనా చదివి సహాయం చేయండి. లేవ్యాకాండము 15వ అధ్యాయము 19 నుంచి 24. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు తడరగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె తడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమరును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమరును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టు ప్రతివాడు
తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇప్పుడు ఆ మాటల గురించి మీరు ఇంటికి పోయినాక మీరు ధ్యానం చేయండి. అది ఒక స్త్రీకి సంబంధించిన మాటలతో ఇక్కడ పోల్చబడింది. మన నీతి క్రియలు, మన మంచి క్రియలు దేవుని దృష్టిలో అట్లా ఉన్నాయి. ఎందుకంటే మన బ్రతుకులు అట్లాంటివి. ఆయన దృష్టికి సూర్యుడు కాంతి గలవాడు కాదు, ఆయన దృష్టికి చంద్రుడు మహిమ కలిగిన వాడు కాదు, ఆయన దృష్టికి పురుగు వంటి వాళ్ళము మనము. మన నీతి క్రియలు ఎట్లాంటి ఉంటాయో ఆ వాక్యాన్ని ఇంటికి పోయినాక ఒకసారి చదువుకోండి. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనం కూడా తర్వాత చదువుకోండి. కాబట్టి ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని రాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుడు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడు నరుడు ఎట్టిదో ఎరుడు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 9, 10, 11 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. ఒకసారి 9 వచనంలో ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకుంటాను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నా నీతి కాదు కానీ క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. మీకు తెలుసా, మన నీతి క్రియలు ఆ మురికి గుడ్డలాగా ఉన్నాయని చెప్పేసి దేవుడు మనకు నీతి అనే మైమరుపు ఆయన ఇచ్చినాడు. క్రీస్తు యేసులో నమ్మకం పెట్టినప్పుడు, క్రీస్తు యేసులో విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు మనను నీతిమంతులుగా చేసినాడు. We are made righteous before God. We are justified before God. నీతిమంతులుగా తీర్చబడము, నీతి అనే మైమరుపు తొడుక్కోవడం అంటే ఏంటో ఒక మాటలను చెప్తాను. దేవుడు తన సింహాసనము పైన కూర్చున్నప్పుడు మనని మన మురికి గుడ్డ లాంటి ఆ క్రియలు చూసినప్పుడు ఆయన మనల్ని లోపలికి రమ్మని చెప్పలేడు. కానీ క్రీస్తు ఆయన ప్రాణంని బట్టి, క్రీస్తు ఆయన రక్తంని బట్టి ఆ మురికి గుడ్డ లాంటి క్రియలు తీసివేసి మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఎవరెవరైతే వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారో, ఎవరెవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడినారో, విశ్వాసము చేత వాళ్ళు దేనితో నింపబడినారు? క్రీస్తు నీతితో వాళ్ళు నింపబడినారు. ఒకప్పుడు మనం దేవునికి దూరంగా బ్రతికినాం, ఒకప్పుడు దేవునికి మనము అవిధంగా బ్రతికినాం, ఒకప్పుడు మనము దేవునికి శత్రువులుగా బ్రతికినాము. కానీ క్రీస్తు చేసిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి ఆయన నీతి మనకిచ్చినాడు. ఆ నీతిని ఒక మైమరుపులాగా ఇట్లా బ్రెస్ట్ ప్లేట్ లాగా వేసుకోండి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు గమనించినట్లయితే చాలామంది ఆ నీతి అనే మైమరుపు వేసుకోవట్లేదు. ఇంకా కూడా వాళ్ళ జీవితము ఆ మురికి గుడ్డలాగా చూసుకుంటా ఉన్నారు. ఎవరైతే క్రీస్తు నీతి చేత నింపబడతారో, దేవుడు నన్ను నీతిమంతుడుగా చేసినాడు, దేవుని నీతి దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుని దృష్టిలో ఇప్పుడు నేను నీతిమంతుని. దానికి కారణము నేను కాదు, నా పనులు కాదు, నా క్రియలు కాదు, క్రీస్తు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడు నేను నీతిమంతునిగా మార్చబడినాను అని ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఆ నీతి అనే ఆ మైమరుపు తొడుక్కున్నట్లు. ఎవరెవరైతే ఆ క్రీస్తు ఇచ్చే నీతితో నింపబడుతున్నారో సాతాను వచ్చి వాళ్ళని తాకలేడు. ఎవరైతే కేవలము వాళ్ళ క్రియలపైన, వాళ్ళ నీతి పైన ఆధారపడుతున్నాడో వాడు చూసి వచ్చి నవ్వుతాడు. చూసే మురికి గుడ్డలు చూడు, ఆ నీతి చూడు, నీ నీతి చూడు అని చెప్పి వాళ్ళపైన నవ్వుతాడు. కానీ ఎవరెవరైతే క్రీస్తు నీతి చేత ధరించబడతారో వాళ్ళని సాతాను తాకలేడు. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీకు చెప్తాను. ఎవరికి లేని సందేహాలు మన క్రైస్తవ సమాజంలో ఉంటాయి. ఉదాహరణకు, నువ్వు దేవుని బిడ్డవా అంటే చాలామందికి అదొక డౌట్. అది మీ పాపాలు క్షమించబడినాయా అంటే అది ఇంకొక డౌట్. అది అన్నిటికంటే పెద్ద డౌట్ ఎందుకు చెప్పాలన్నా క్రైస్తవ సమాజంలో, మీరు పరలోకం పోతారా బ్రదర్?
ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మీరు నిజంగా పరలోకం పోతారని అడిగినాడు అనుకోండి, ఎంతమంది నిజంగా ఎస్ నేను పోతా అని చెప్తాం మనం? ఆ ధైర్యము మనకెందుకు లేదంటే క్రీస్తు ఏ కార్యం అయితే చేసినాడో దాన్ని ఇంకా మనం ధరించుకోలేదు. మన సొంత నీతిని బట్టి మనం ప్రయాసపడతా ఉన్నాం, మన సొంత కార్యాలను బట్టి మనం ప్రయాసపడుతున్నాం. ఆ డౌట్లో మనం ఎందుకుంటాము అంటే క్రీస్తు ఇచ్చే ఆ నీతిని మనము తొడుక్కోవట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక అందులో పౌలు చెప్పలేదా, దేర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షావిధి లేదు, వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు మార్చబడినారు. 1 కొరింథీ 5:10 మీరు చదవలేదా? దేర్ఫోర్ హూ ఎవర్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్ హి ఇస్ ఎ న్యూ క్రియేషన్, పాతవి గతించెను సమస్తము నూతనమాయెను అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 5:10 ఆయన మాట్లాడలేదా? ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు నూతనమైన వ్యక్తులు. ఎవరెవరైతే వాళ్ళు ఒక నూతన వ్యక్తులుగా చూసుకుంటారో, ఎవరైతే క్రీస్తు ఇచ్చే ఆ నీతిని ధరించుకుంటారో వాళ్ళు యుద్ధము చేయగలుగుతారు. సాతాను వచ్చి చెప్పేది ఏంటంటే నువ్వు చూడు, నీ పనులు చూడు, నీ నీతి చూడు, నీ క్రియలు చూడు అన్నప్పుడు అవును అని చెప్పాలా. నేను పనికి మాలిన వాడినే, నా క్రియలు పనికి మాలినవే, నేను చెడ్డవాడినే, నేను నీచుడినే, కానీ క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టినాడు, నా దుర్నీతిని తీసివేసి ఆయన నీతిని నాకు ఇచ్చినాడు అని మనం ఎప్పుడైతే నిలబడతామో సాతానుడు క్రీస్తు నీతిని వాడు జయించలేడు. ఇప్పుడు మనకు అడగాల్సిన ప్రశ్న అంటే క్రీస్తు ఇచ్చే ఆ నీతి అనే మైమరుపును మనం ధరించుకున్నామా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇట్లా ఆ మైమరుపు ఆ నీతి చేత మనం నింపబడినప్పుడు ఆ ధైర్యం అనుకుంటుంది. సాతాను వచ్చినప్పుడు చూడండి, సాతాను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తాడు. బెల్ట్ ఉందా లేదా, ఇట్స్ ఓకే. బ్రెస్ట్ ప్లేట్ ఉందా లేదా, వెరీ ఈజీ. బెల్ట్ లేకపోతే ఈజీ, బ్రెస్ట్ ప్లేట్ లేకపోతే మరీ ఈజీ, రైట్? పక్క వాళ్ళు చెప్పండి, క్రీస్తు ఇచ్చే నీతితో ధరించబడండి, ధరించుకోండి. ఒకసారి చెప్పండి. ఆమేన్. అర్థమవుతున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? మూడవదిగా పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఒక సైనికుడికి మంచి షూస్ ఉండాలి. రోమా సైనికులు వాళ్ళు మంచి షూస్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు లావువి, లెదర్వి, ఎక్కడ పడితే అక్కడ నడవడానికి, ఆ యుద్ధంలో అటు ఇటు తిరగడానికి, కొండలపైన లోయలపైన నడవడానికి అటువంటి జోడ్లు, కాళ్ళ జోడ్లు వాళ్ళు తొడుక్కుంటారు. వాళ్ళు అటువంటి కాళ్ళ జోడ్లు క్రైస్తవులు వేసుకోవాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము షూకి పోయి లేదా షూ కంపెనీకి పోయి నైకీ షూస్ కొనుక్కోమని చెప్పట్లేదు, రీబాక్ షూస్ కొనుక్కోమని చెప్పట్లేదు, ఆడిడాస్ షూస్ కొనుక్కోమని చెప్పట్లేదు. ఏ షూస్ పౌలు వేసుకోమంటున్నాడు, ధరించుకోమంటున్నాడు అంటే సువార్త సంబంధమైన సమాధానమైన ఆ కాళ్ళ జోడ్లు మీరు ధరించుకోండి అంటే ఆ సువార్తలో నిలబడి ఉండండి అని అర్థం. ఆ సువార్తలో నిలబడి ఒక సైనికుడు ఎట్లయితే కదులుతాడో ఆ సువార్తలో మీరు కదలండి. ఎక్కడ పడితే అక్కడ ప్రభువు నడిపించినప్పుడు మీరు వెళ్ళండి అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి షూస్ మనకు ఉన్నాయా ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి కింద చూడండి, కింద కాళ్ళు చూడండి. కొందరి ఏమన్నా కనిపిస్తున్నాయా? మన కాళ్ళు చూసుకుందాం, ఏమన్నా కనిపిస్తున్నాయా? పౌలు ఇచ్చే ప్రోత్సాహం ఏంటంటే స్వార్థ సంబంధమైన ఆ కాళ్ళ జోడులు, క్రీస్తు యేసు యొక్క స్వార్థను నమ్మి ఆ స్వార్థపై నిలబడి దేవుడు నడిపిస్తున్న కొలది కొండలైతే కానీ లోయలైతే కానీ ఆ యుద్ధ వాతావరణంలో నడవండి అని పౌలు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక విషయం, ఇప్పటివరకు ఎన్ని కవర్ చేసినామండి? 3 రియలీ? ఎన్ని కవర్ చేసినాం మనం? ఫస్ట్ ఏంటి? సెకండ్ ఏంటి? మూడోది ఏంటి? రైట్. ఇప్పుడు 4వది, రైట్?
ఈ పిక్చర్ చూపించడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ షీల్డ్ చూడండి, ఆ డాలు చూడండి ఎంత పెద్దగా ఉంది అది. ఒక రోమా సైనికుడు ఆ డాలు పట్టుకుంటే తన శరీరం అంతా కవర్ చేసుకుంటాడు, అంత పెద్దగా ఉంటుంది. ఈ పిక్చర్ చూపించడానికి ముఖ్య ఉద్దేశం అది. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఒక సైనికుడు ఎట్లయితే ఆ డాలు పట్టుకుంటాడో, శత్రువు వేసే అగ్ని బాణాలు వాళ్ళు ఆర్పుతారో, అంటే దాని అర్థం ఏంటంటే, రోమా సైనికుడు పట్టుకునే డాలు దాని ముందు లెదర్ ఉంటుంది. ఆ లెదర్ని నీళ్ళలో ముంచినప్పుడు అగ్ని బాణాలు వచ్చినప్పుడు ఆ యొక్క డాలు దాన్ని ఎదిరించినప్పుడు ఆ అగ్ని బాణాలు ఆరిపోతాయి. మీకు అర్థమవుతుందా? ఆ డాలికి ముందు లెదర్ ఉంటుంది, దాన్ని నీళ్ళు ముంచినప్పుడు అగ్ని బాణాలు సైతము అక్కడ ఆరిపోతాయి. అట్లా మీ విశ్వాసాన్ని మీరు ముందు పెట్టండి అని పౌలు చెప్తా ఉన్నాడు. ఆ డాలు చూడండి ఎంత పెద్దగా ఉండి. ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్ని అంత పెద్దగా పెట్టాలా? ఒక క్రైస్తవుడు సాతాను వాడి అనుచరులు యుద్ధానికి వస్తున్నప్పుడు, బాణములు వేస్తున్నప్పుడు, అగ్ని బాణములు వేస్తున్నప్పుడు మనం ఆపుకోవడానికి దేవుడిచ్చిన డాలేంటి? విశ్వాసము అనే డాలు. ఆ విశ్వాసంతో మీరు నింపబడండి అని పౌలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ షాప్కి పోయేది కొనుక్కోమని చెప్తట్లేదు, అది కొనుక్కోమని చెప్పట్లేదు. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉందా? ఒకవేళ ఉంటే మనం ఇట్లా పట్టుకుంటాం దాన్ని. ఉన్న వాళ్ళు ఒకసారి ఇట్లా పట్టుకోండి. మనకు కనిపించదు, అది మనకు కనిపించదు, బట్ ఇన్ స్పిరిచువల్ రిలమ్ వీఆర్ అపోజింగ్ ఇట్. ఒక్కసారి చేద్దామా? నమ్మిన వాళ్ళు ఒకసారి చేద్దామా? ఇట్లా ఆ డాలు ఇట్లా పట్టుకున్నట్టు, ఆ అగ్ని బాణాలు వచ్చినప్పుడు ఇట్లా మనం పట్టుకునేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబం పైన బాణాలు వస్తున్నప్పుడు, సంఘం పైన బాణాలు వస్తున్నప్పుడు, వ్యక్తిగత జీవితం పైన బాణాలు వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లానండి అవన్నీ ఆరిపోవును గాక. హల్లెలూయా. అటువంటి విశ్వాసం చేత దేవుడు మనను నింపును గాక. తర్వాత విషయము 6వ అధ్యాయము 17వ వచనంలో తెలుగులో ఒక మాట రాయబడింది, ఒకసారి చదువుకుందామా? మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రైట్, రక్షణ అను శిరస్త్రాణము అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో కొంచెం ఈజీగా అర్థం కావాలంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంది. ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాడు, శిరస్త్రాణం అనేది పెట్టుకుంటాడు. రైట్, అట్లాగే ఒక క్రైస్తవుడా ఒక హెల్మెట్ పెట్టుకొని పౌలు చెప్తా ఉన్నాడు. ఈ హెల్మెట్ మనం పెట్టుకొని తిరిగితే ఎట్లుంటుంది చెప్పండి రోడ్డు పైన? కానీ ఆత్మ సంబంధంలో అటువంటి హెల్మెట్ ఒకటి మనకు ఉండాలి. ఆ హెల్మెట్ దేంతో పౌలు పోల్చినాడు? రక్షణతో పోల్చినాడు. మీకు సంగతి తెలుసా? గుండెకు బాణం తగిలినా, లంగ్స్కి బాణం తగిలినా, వెనక బాణం తగిలినా, శరీరంలో ఎక్కడ బాణాలు తగిలినా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరికైతే తలకు ఇక్కడ బాణాలు తగులుతాయో, లేకపోతే ఇక్కడ దెబ్బ తగులుతుందో వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. అవునంటారా కాదంటారా? ఎవరి జీవితంలో అయితే క్రీస్తు ఇచ్చే రక్షణ ఉందో వాళ్ళు ఈ యొక్క హెల్మెట్ పెట్టుకున్నట్టు. ఎవరికైతే ఇంకా క్రీస్తు చోటు ఇవ్వలేదో, ఎవరైతే ఇంకా వాళ్ళ పాపములు క్షమించబడలేదో, ఎవరైతే ఇంకా క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడి బాప్తిజం పొందుకొని దేవుని బిడ్డలకు ఎవరైతే మార్చబడలేదో వాళ్ళందరికీ ఏం లేనట్టు? రక్షణ అనే ఆ హెల్మెట్ లేనట్లు. మనలో ఎంతమందికి ఇంకా రక్షణ లేదు? ఒకటేం గమనించుకోవాలంటే ఆ హెల్మెట్ మనకు లేదని అర్థం చేసుకోవాలా. దట్ మీన్స్ 1 shot you are dead. ఓన్లీ 1 shot you are dead. ఎక్కువ బాణాలు అవసరం లేదు తలకి. ఎవరికైతే రక్షణ లేదో, క్రీస్తు యేసు నమ్ముకోలేదో, పాపాలు క్షమించబడలేదో, బాప్తిజం తీసుకోలేదో, యవనస్తులు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ? ఎంతమంది రక్షణ పొందుకున్నారు ఇక్కడ? మీకు హెల్మెట్ లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ హెల్మెట్. బీ కేర్ఫుల్. హల్లెలూయా. అంతేకాదు, ఆ హెల్మెట్ ఎట్లయితే మెదడుకు ప్రొటెక్షన్ ఇస్తుందో, ఆ రక్షణతో
ఆ రక్షణలో మన మనస్సును కాపాడుకోవాలి, తలంపులను కాపాడుకోవాలి, ఆలోచనలు కాపాడుకోవాలని పౌలు మనకు ప్రోత్సాహన ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా నీ మనస్సుని సాతాను చదవగలుగుతాడని నేను ఎక్కడ చూడలేదు. కానీ నేనేం నమ్ముతున్నానంటే సాతాను నీ మనస్సుని వాడు ప్రేరేపించగలుగుతాడు. ఎప్పుడన్నా మీకు కొన్ని ఆలోచనలు వచ్చినాయా? నువ్వు చేస్తావా, పనికిరానవి, నీతో అవుతుందా? అవన్నీ మన మనసులో ఎప్పుడన్నా ఆలోచనలు వచ్చినాయా? అవన్నీ వాడు తీసుకొస్తాడు. అవన్నీ ఎవరికైతే ఈ రక్షణ అనే ఆ హెల్మెట్ ఉందో వాటితో జయించేటట్లుగా వాళ్ళు ఉంటారు. ఎవరికైతే ఈ హెల్మెట్ ఉండదో, రిమెంబర్, 1 షాట్ యు ఆర్ డెడ్. కాబట్టి క్రీస్తు ఇచ్చే ఆ ఉచితమైన రక్షణ, ఆ రక్షణ పొందుకోవడానికి కూడా ఏమో చేయాల్సిన అవసరం లేదు. కొందరు ఆ రక్షణ పొందుకోవడానికి బట్టలు కొన్ని నల్ల బట్టలు వేసుకొని పోతారు. కొందరు తలపైన పెట్టుకొని వేరే వేరే ప్రాంతాలకు పోతారు. కొందరు కాళ్ళకు చెప్పులు లేకుండా పాదయాత్రలు పోతారు. కొందరు తీర్థయాత్రలు చేస్తారు. కొందరు అన్నదానం చేస్తారు. కొందరు దాన ధర్మాలు చేస్తారు. కానీ క్రీస్తు ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చినాడు, పాప క్షమాపణ ఇస్తున్నాడు. అది పొందుకోవడానికి ఈరోజు చాలామందికి బద్ధకం అవుతా ఉంది. రిమెంబర్, ఒకవేళ రక్షణ లేకపోతే 1 షాట్ యు ఆర్ ఫినిష్డ్. ఆ రక్షణ గురించి పౌలు మళ్ళీ ఏమని మాట్లాడినాడంటే, ఏ రక్షణ అయితే మీరు పొందుకున్నారో ఆ రక్షణలో భయముతో వణుకుతో మీరు కాపాడుకోండి అని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, ఆ హెల్మెట్ మనకుందా? ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, వేర్ దట్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పండి. ఎవరికైతే ఇంకా రక్షణ లేదో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలా, వేర్ దట్ హెల్మెట్ అని. తర్వాత 17వ వచనంలో ఒక దాని గురించి రాయబడింది. ఇంతవరకు మనం దేని గురించి మాట్లాడినామంటే, ధరించుకునే దానికి, సాతాను వేసే బాణం అడ్డగించడానికి మనము చదువుకున్నాము. కానీ యుద్ధము చేయడానికి దేవుడమని ఇచ్చినాడా? తిరిగి పోరాడడానికి దేవుడమని ఇచ్చినాడా? మైమరితో తిరిగి పోరాడగలుగుతామా? హెల్మెట్తో తిరిగి పోరాడగలుగుతామా? కాళ్ళ జోడులతో తిరిగి పోరాడగలుగుతామా? పోరాడడానికి కూడా దేవుడు ఒకటి ఇచ్చినాడు. అదేందో ఒకసారి మనం వాక్యంలో చదువుకుందాము. 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోమంటున్నాడు అండి? ఆత్మ ఖడ్గమును ధరించుకోమంటున్నాడు. ఆ ఆత్మ ఖడ్గము ఏందని పౌలు చెప్తున్నాడు? ఒకసారి బైబిల్ చూపిద్దామా? దిస్ ఈస్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు దీన్ని ఆత్మ ఖడ్గములాగా దీన్ని చూపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యానికి అంత శక్తి ఉంటుంది. ఇది ఒక ఖడ్గముతో సమానమని మనము గ్రహించుకోవాలి. చాలా ఖడ్గాలు ఎట్లయిపోయినాయంటే, దుమ్ము వచ్చేసినాయి, ధూళి వచ్చేసినాయి. వారానికి ఒకసారి మనం వాడతాము, లేకపోతే సంవత్సరానికి ఒకటేసారి వాడతాము. తీసి ఇట్లా ఇట్లా అంటే ఎంత దుమ్ము వస్తుందో. ఖడ్గాలు అట్లా ముండైపోయినాయి. ఎవరి ఖడ్గాలు అయితే ముండైపోయినా ఒకసారి హల్లు చెప్తారా? ఎవ్రీబడి ఆర్ లిస్నింగ్ వెరీ అటెంటివ్లీ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సాతాను యేసు ప్రభు పైన దాడికి వచ్చినప్పుడు ఆయన కేవలము దేవుని మాటలే వాడలేదండి. ఆయన యేసయ్య దేవుని ఆత్మ ఖడ్గమును ఆయన వాడినాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, దేవుని సైనికులమైన మనము తిరిగి పోరాడడానికి, తిరిగి కొట్లాడడానికి, తిరిగి పోరాడడానికి దేవుడు ఒక ఖడ్గం ఇచ్చినాడు. దీని తప్ప వేరే ఖడ్గం మనకు లేదు. దీని తప్ప వేరే ఆయుధం మనకు లేదు. దీనితో మనం ఎంత సమయం పెడతా ఉన్నాము. బైబిల్లో ఎన్ని మాటలు మనం జీర్ణించుకున్నాం. అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా ఈ ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని దాన్ని షార్ప్ చేసి దాంతో నింపబడుతూ, దేవుని మాటలతో నింపబడుతూ మనము ఉందాము. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము పట్టుకోండి అని చెప్పండి. చెప్పినారా? ఇప్పుడు ఎన్ని అయినాయి? సర్వాంకవచంలో ఎన్ని పార్ట్స్ అయినాయి? 6 అయినాయా? సో సర్వాంకవచంలో ఎన్ని పార్ట్స్ ఉన్నట్లు?
ఓకే, కొందరు 6 అంటున్నారు, కొందరు 7 అంటారు. ఎందుకంటే మనకు స్పష్టంగా అర్థం కావాలి. అందుకోసము ఐ వాంట్ దిస్ టు బి మోర్ ఆఫ్ ఎ టీచింగ్ దాన్ అ ప్రీచింగ్. ఓకే, ఇప్పటి వరకు 6 మనము ధ్యానించుకున్నాము. 6 మన దగ్గర ఉన్నాయా? ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకుందామా, పైనుంచి కింది వరకు. జస్ట్ ఒక్కసారి ఇట్లా. ఆమేన్. ఇప్పుడు 7వది చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఇవన్నీ మీరు ధరించుకొని అన్ని వేళలో మీరు ప్రార్థన చేయండి అని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు సర్వాంగ కవచం అంటే 6 అని మాట్లాడతారు, కానీ పౌలు భక్తుడు అక్కడనే ఆగిపోలేదు. సర్వాంగ కవచంలో 7వది ఉంది, అదేంటంటే ప్రార్థన. పోరాడాలా, ప్రార్థన చేయాలా. నెహెమ్యా కాలంలో వాళ్ళు ప్రార్థన చేసినారు, వాళ్ళు పోరాడినారు. మనము అవన్నీ ధరించుకోవాలా. అంతేకాదు, ప్రార్థనలో మనము ముందుకు సాగుటట్లు మనము ఉండాలి. హల్లెలూయా. ఉదయకాలం జరిగే ప్రార్థనలో చాలామంది మంచిగా ప్రారంభమైన, కానీ ఎంతమంది కంటిన్యూ అవుతున్నాము అది ఒక ప్రశ్న. వ్యక్తిగతంగా మనం ఎంతసేపు మనం ప్రార్థన గడుపుతున్నాము అది ఒక ప్రశ్న. మన కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంతవరకు జరుగుతున్నాయి అది ఒక ప్రశ్న. ఈ సర్వం కవచంలో ఇంకొకటి ఉంది, అదేంటంటే ఎడతెగక ప్రార్థన చేయడము. ఇప్పుడు ఎన్నైనాయండి సర్వం కవచంలో? వెరీ గుడ్. ఇంకొకటి ఉంది, అది చెప్తారా? అది మీరు చెప్పండి. ఆ వాక్యం చదవండి ఒకసారి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. ఒకసారి బైబిల్ తీసి చదివి మీరు నాకు చెప్పండి. ప్రార్థన మనము ధ్యానించుకున్నాం, ప్రార్థన గురించి మాట్లాడినాం. ప్రార్థన కాకుండా ఇంకొకటి ఉంది. బీయింగ్ విజిలెంట్, బీయింగ్ అలర్ట్, సెట్ ఎ గార్డ్ అండ్ ఫైట్ అని విన్నాం. ఎప్పుడన్నా మనం నెహెమ్యా కాలంలో వాళ్ళు ప్రార్థన చేసినారు, కావలిగా ఉన్నారు, వాళ్ళు పోరాడినారు. వాళ్ళు ఆ ఆత్మీయ పోరాటమే మనం ఇక్కడ పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థనతో పాటు సెట్ ఎ గార్డ్, కావలిగా ఉండే వాళ్ళు మనకు అవసరము. ప్రతి క్రైస్తవుడు కూడా కావలిగా ఉండాలి. ఒక టార్చ్ లైట్ పట్టుకొని దొంగ ఎటువైపు నుంచి వస్తున్నాడు, శత్రువు ఏ డైరెక్షన్లో వస్తున్నాడు, ఒక టార్చ్ లైట్ పట్టుకొని ప్రతి ఇళ్ళల్లో అట్లీస్ట్ ఒక వ్యక్తి ఉండాలి. సంఘంలో కొంతమంది ఉండాలి. సాతాను ఎట్లా వస్తున్నాడు, ఇట్లా దాడి చేయడానికి చూస్తున్నారు, టార్చ్ లైట్ పట్టుకొని ఇట్లా ఆ కావలి కాసే వ్యక్తులు ఎవరు చూస్తారో వాళ్ళందరూ సంఘంలో ఉండాలా, మన కుటుంబంలో ఉండాలా. హల్లెలూయా. అప్పుడు మనము మంచి పోరాటము మనము పోరాడగలుగుతాము. ఈరోజు 3 విషయాలు మనం చూసుకున్నాము. అవేంటండి? దేవుని ఈ యొక్క యుద్ధ పోరాటంలో మనం నిలబడినాం, దేవుని యుద్ధ పోరాటంలో మనం ఉన్నాం. దేవునికి పెద్ద పని కాదండి. ఆయన ఒక్కసారి ఉరుముతే చాలు ఇవన్నీ పారిపోతాయి. ఆయన ఒక్కసారి గర్జిస్తే చాలు ఇవన్నీ తోక ముడుచుకొని పారిపోతాయి. కానీ మన ద్వారా దేవుడు యుద్ధము చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మన ద్వారా సాతానికి వాడి అనుచరులకు సిగ్గు తీసుకురావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సో లెట్ us నాట్ డిసప్పాయింట్ గాడ్. ఆమేన్, ఆమేన్. చివరి అంశము, ఎంతవరకు పోరాడాలా? దేంతో పోరాడుతున్నాం, దేంతో పోరాడాలి చూసుకున్నాము. ఇప్పుడు ఎంతవరకు పోరాడాలి అంటే బహుశా ఈ అంశాన్ని మనం తర్వాత ధ్యానం చేసుకుందాము. ఇక్కడికి నేను ఆపుతాను. ఎంతవరకు పోరాడాలని 2 విషయాలు నేను చెప్తానండి. దావీదు ఆయన దగ్గరున్న ఆ బలాఢ్యులు, బలశూరులు కొంత సమయంకు వాళ్ళ ఇళ్ళలో ఊరు లేనప్పుడు అమాలేకులు వచ్చి, దొంగలు వచ్చి, శత్రువులు వచ్చి వాళ్లకు కలిగిన సమస్తము దోచుకొని పోయినారు. భార్యలను దోచుకొని పోయినారు, ఆస్తులను దోచుకొని పోయినారు, పశువులను దోచుకొని పోయినారు. వాళ్ళకు కలిగిన సమస్తము దోచుకొని వాళ్ళు పోయినారు. దావీదు దేవుని దగ్గర అడిగినాడు, పోయినాడు, ఆయన పోరాడినాడు. ఆయన పోగొట్టుకున్న సమస్తము దక్కించుకునే వరకు ఆయన పోరాడినాడు. మనం దేనికోసం ఎంతవరకు పోరాడో తెలుసా? సాతాను మీ దగ్గర నుంచి ఏమేమి దోచుకొని పోయినాడు. కొందరి దగ్గర నుంచి సంవత్సరాలు దోచుకొని పోయినాడు, కొందరి దగ్గర నుంచి ఆరోగ్యం దోచుకొని పోయినాడు,
కొందరి దగ్గర నుంచి కుటుంబంలో ఉన్న ఆ సంతోషం సమాధానం దోచుకొని పోయినాడు. మీకు ఆ సంతోషం కావాలన్నా అయితే మీరు పోరాడండి. మీకు ఆ సమాధానం కావాలన్నా అయితే పోరాడండి. మీకు పోగొట్టుకునే మీ సమస్తం తెచ్చుకోవాలన్నా అంటే మీరు పోరాడాల్సిందే. యూ హ్యావ్ టు ఫైట్. దావీదు గురించి అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే డేవిడ్ హీ రికవర్డ్ ఆల్. మన జీవితంలో, మీ జీవితంలో ఎన్నెన్ని సాతాను దోచుకొని పోయినాడు, ఎన్నెన్ని ధ్వంసము చేసినాడు, అవన్నీ దక్కించుకునేంత వరకు ఒక క్రైస్తవుడు పోరాడాలి. చాలు ఇంతవరకు నాశనం చేసింది, చాలు ఇంతవరకు చంపింది, చాలు ఇంతవరకు హాని చేసింది, ఇప్పటి నుంచి మనము యుద్ధము చేసినట్లుగా దేవుడు మనందరిని నిలబెట్టునుగాక. వాట్ ఆల్ యూ హ్యావ్ లాస్ట్. ఆరోగ్యం పోయిందా, పోయి పోరాడు. డబ్బులు పోయినాయా, ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందా, పోయి పోరాడు. జీవితం నాశనం అయిపోయిందా, పోయి పోరాడు. ఏమేమైతే కోల్పోయినామో ప్రతి దానికోసము మనమందరం పోరాడాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైటింగ్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. రెండవదిగా తిమోతి నిత్య జీవితం కోసం పిలువబడినాడు. యు ఫైట్ తిమోతి, ఫైట్ అని పౌలు చెప్పినాడు. నీవు నేను ప్రతి క్రైస్తవుడు నిత్య జీవితం కోసం పిలువబడినారు. మన జీవితం ముగిసేంత వరకు, మనము చచ్చిపోయేంత వరకు ఈ యుద్ధ పోరాటంలో మనం పోరాడుతూ ఉండాలి. దిస్ ఈజ్ ఎ ఫైట్ టిల్ ద ఫినిష్. ఈ రెండు విషయాలను మనం తర్వాత క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇప్పటితో నేను ముగిస్తాను. దయచేసి కళ్ళు మూసుకొని